హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ. సో ఈ బ్రేక్ఫాస్ట్లో చట్నీ లేకుండా బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. అదేనండి, గుంత పొంగనాలు చట్నీ లేకుండా ఈజీగా పిల్లలు తినేలాగా ప్రిపేర్ చేద్దాం. చలో స్టార్ట్ చేసేద్దామా. బియ్యం 2 గ్లాసులు తీసుకొని, మినపప్పు 1 గ్లాసు, రెండింటిని ఒక గిన్నెలో వేసి వాటర్ పోసి బాగా కడిగేసి పెట్టేసుకొని ఒక 2-3 అవర్స్ నానిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ నానబెట్టుకున్న బియ్యం మినపప్పుని అందులో వేసేసి మిక్సీ పట్టడానికి ప్రిపేర్ చేసుకుందాం. సో ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పట్టేస్తున్నాను. ఇప్పుడు ఇలా మెత్తగా పిండిని ఇలా మెత్తగా చిక్కగా ఉండాలి. దోసల పిండిలాగా లూజ్గా చేస్తే సాఫ్ట్గా రాదు పొంగనాలు. సో ఇప్పుడు ఒక గిన్నెలోకి మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని అంతా అందులో వేసేసి, నెక్స్ట్ వచ్చేసి పిండి వేసుకున్నాక ఉప్పుని 2 స్పూన్స్, తినే సోడా 1/2 స్పూన్, ఈ 2 వేసేసాక ఒకసారి గంటె తీసేసుకోవాలి. గంటె తీసుకొని బాగా కలపాలి. ఉప్పు తినే సోడా బాగా కలిసేలాగా కలిపిన తర్వాత ఈ పిండిలో మనం టేస్టీగా ఉండడానికి నెక్స్ట్ పోపు వేయాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఈ గిన్నెలో ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర ఒక 1 స్పూన్ అయినా సరిపోతుంది. నెక్స్ట్ ఆనియన్స్ ఒక దాంట్లో హాఫ్, కొత్తిమీర, కరివేపాకు, నెక్స్ట్ ఇవన్నీ వేసి ఒక స్పూన్తో ఒకసారి బాగా కలిపేసుకొని ఆనియన్స్ వేగాలి, లేకుంటే పొంగనాలు టేస్ట్ రాదు. పొంగనాలు టేస్ట్ కోసం ఆనియన్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసేసుకున్నాక మరొకసారి బాగా కలిపేసుకొని ఇలా పోపు వేసుకున్న వాటిని ఆ పిండిలో కలిపేసుకోవాలి. పొంగనాల పిండిలో ఒకసారి వేసేస్తున్నాను. నెక్స్ట్ మనం బాగా కలిపేసుకున్నాక ఒకసారి కలుపుతున్నాం చూడండి. నెక్స్ట్ పిండిలో అంతా పోపు ఈక్వల్గా కలిసిపోయింది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గుంతనాల పొంగనాల పాత్ర ఉంటుంది, ఆ పాత్రని స్టవ్ మీద పెట్టేసుకుందాము. ఇలా బాగా వేడవ్వాలి పాత్ర. పొంగనాల పాత్ర పెట్టుకున్నాక ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు పిండి కలపాలన్నమాట. ఈ పిండిని ఇందులో వేసేసేయాలి పొంగనాల పాత్రలో. ఈ పొంగనాల పాత్ర కూడా మనకి ఎలా అంటే నాన్ స్టిక్స్ వస్తున్నాయి ఇప్పుడు, అవి కాకుండా ఐరన్ యూజ్ చేస్తేనే దాని కలర్ బాగా వస్తుంది. లేదంటే కొంచెం అతికిపోయినట్టుగా మెత్తగా పిండి ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో ఐరన్ గుంత పొంగనాల పాత్ర యూజ్ చేస్తే ఇంకా బెటర్, చాలా బాగా వస్తుంది, టేస్ట్ వస్తుంటుంది. ఇప్పుడు పిండి వేసేసాం కదా, నెక్స్ట్ మనం మూత పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. హై పెడితే ఏమవుతుందంటే లోపల పిండి ఉంటుంది, మాడిపోతుంది కింద. సిమ్లో పెడితే ఈక్వల్గా మంచిగా సాఫ్ట్గా వస్తుందన్నమాట పొంగనాలు. ఇలా తిప్పేసుకొని 1 సైడ్ కాలిపోయింది కదా, అంత మంచిగా బ్రౌనిష్గా మంచిగా ఉంది. ఇప్పుడు ఇలా తిప్పుకొని నెక్స్ట్ సైడ్ కూడా బాగా వేగాక నెక్స్ట్ ఇలా మూత తీసి చూస్తే పొంగనాలు రెడీ అయిపోయాయి. ఈ పొంగనాల్ని మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి, బాగున్నాయి. గోల్డెన్ కలర్లో పొంగనాలు రెడీ అయిపోయాయి. గుంత పొంగనాలు చట్నీ లేకుండా ఈజీగా తినేసేయచ్చు. ఈ పొంగనాలు మీకు నచ్చాయా? అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.